హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్‌సి గురు. ఈరోజు మన ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రతిరోజు సిన్సియర్‌గా చదువుతున్నారు అని అనుకుంటున్నాను. సో, కొద్దిమంది కామెంట్స్ పెట్టారు రిలేటింగ్ టు ప్రిపరేషన్ స్ట్రాటజీ కావచ్చు, లేదా అసలు సబ్జెక్ట్ మ్యాటర్ కావచ్చు. సో, దీనికి రిలేటెడ్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తానండి. సో, మన సిలబస్‌కి రిలేటెడ్‌గా, మన బుక్ లిస్ట్‌కి రిలేటెడ్‌గా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మన ఛానెల్‌లో. రైట్? ఇప్పుడు ఏంటి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫర్ 2026 ఇయర్‌ది చేద్దాము. ఓకేనా? సో, మీరు మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒకరోజు వీడియోస్ చూసి నెక్స్ట్ డే వీడియోస్ స్కిప్ చేయడం లాంటివి చేయకండి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వీడియోస్. మీరు చదివే బుక్స్ కూడా అంతే. రైట్? నేను పర్సనల్‌గా చూసింది ఏంటంటే, ఈరోజు మనం చదివింది 15 డేస్ తర్వాత మళ్ళీ కొత్త చాప్టర్‌గా అనిపిస్తుంది. రైట్? సో, ఎన్ని సార్లు రివైజ్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. కాబట్టి ఒక్కసారి వీడియోస్ చూసి, ఈరోజు చూసి, నెక్స్ట్ వీక్ వదిలేసి, లేదా ఈరోజు ఒక సబ్జెక్ట్ చదివి, మళ్ళీ ఒక 1 మంత్ వరకు ఆ సబ్జెక్ట్ టచ్ చేయకుండా, ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సిన్సియర్‌గా 2 ఇయర్స్ కమిట్మెంట్ అయితే ఇవ్వండి యూపీఎస్‌సి, సీఎస్‌సికి. ఓకేనా? సో, మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. ఈరోజు క్వెషన్స్ అన్నీ కూడా మన న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్‌వేనండి. ఓకే. ఈరోజు జల్ జీవన్ మిషన్ గురించొచ్చింది. సో, దాని గురించి క్వెషన్. రైట్? సో, పాయింట్స్ ఏంటో చూద్దాము. యూనియన్ బడ్జెట్ 2025-26 హాస్ ఎక్స్‌టెండెడ్ ఏం చేసింది? జల్ జీవన్ మిషన్‌ని 2028 వరకు ఎక్స్‌టెండ్ చేసింది యూనియన్ బడ్జెట్ అంటున్నారు. సెకండ్ చూడండి. ఇది ఇది దేనిపైన బేస్ అయ్యి ఉంది అంటే సోర్స్ సస్టైనబిలిటీ అన్నమాట. బేసిక్‌గా సస్టైనబిలిటీ పైన బేస్ అయ్యి ఉంది అంటున్నారు. తర్వాత ఇది జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో ఇది కన్వర్జ్ చేస్తుంది. దేనితో? సెంట్రల్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్‌తో కన్వర్జ్ అయ్యి తన ఆబ్జెక్టివ్‌ని అచీవ్ చేస్తుంది. తన ఆబ్జెక్టివ్ ఏంటి? సస్టైనబుల్ వాటర్ సప్లై. సో, దీన్ని అచీవ్ చేయడానికి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్‌తో కన్వర్జ్ అవుతోంది అనేసి అంటున్నారు. ఈ మూడిటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒక్క సెకండ్ వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ ఏంటో నోట్ చేసుకోండి. రైట్? సో, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టేనండి. ఈ రోజు కరెంట్ అఫైర్స్‌లో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ గురించే వచ్చింది. రైట్? సో, ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్. With reference to the S-400 air defense system, consider the following statements. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో వచ్చింది ఇది. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సుదర్శన్ చక్ర అంటున్నారు. సెకండ్ పాయింట్ ఇట్ క్యాన్ ఎంగేజ్ ఎయిర్‌క్రాఫ్ట్, యూఏవీస్, క్రూజ్ మిసైల్స్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్ అంటున్నారు. ఇట్ కెన్ ఆల్సో ఎంగేజ్ అంటున్నారు. రైట్? థర్డ్ పాయింట్ చూడండి. India has signed a defense deal with the United States for the purchase of S-400 system అంటున్నారు. రైట్? సో, ఈ 3లో ఏది కరెక్టో మనం చెప్పాలి. ఓకే. సో, ఫస్ట్ పాయింట్ కరెక్టేనండి. ఓకే. సెకండ్ పాయింట్ కూడా కరెక్టే. కానీ థర్డ్ పాయింట్ చూడండి. యూఎస్‌తో డీల్ సైన్ చేసాము అంటున్నారు. కాదండి. అది రష్యా. ఓకేనా? సో, మనము రష్యాతో డీల్ సైన్ చేసాము. సో, థర్డ్ ఆప్షన్ తప్పనమాట. సో, ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. 1 అండ్ 2. ఓకే. నెక్స్ట్. With reference to BRICS కి related question, consider the following statements. BRICS group was originally formed by 4 countries and later expanded to ఇంక్లూడ్ సౌత్ ఆఫ్రికా అంటున్నారు. బ్రిక్స్ గురించి బేస్ అయిన క్వెషన్ వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఒరిజినల్‌గా ఓన్లీ 4 కంట్రీస్ ఫార్మ్ అయ్యాయి కలిసి తర్వాత సౌత్ ఆఫ్రికాని ఇంక్లూడ్ చేసుకున్నారు అని. తర్వాత బ్రిక్స్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ అలౌస్ ఓన్లీ మెంబర్ కంట్రీస్ టు బారో ఫండ్స్ అంటున్నారు. ఓకే. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఓన్లీ మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఫండ్స్ బారో చేసుకోవచ్చు అంటున్నారు. తర్వాత ఇట్ ఫంక్షన్స్ యాస్ ఎ ఫార్మల్ మిలిటరీ అలియన్స్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ అంటున్నారు. ఇది మిలిటరీ అలియన్స్ కింద యునైటెడ్ నేషన్స్ అండర్‌లో పనిచేస్తుంది అంటున్నారు. రైట్? కానీ ఇక్కడ చూస్తే ఫస్ట్ పాయింట్ ఒక్కటే కరెక్ట్ అండి. ఫస్ట్ బ్రిక్ తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిందనమాట. రైట్? సో, సెకండ్ పాయింట్ చూడండి. ఓన్లీ మెంబర్ కంట్రీస్‌కి కాదు నాన్ మెంబర్ కంట్రీస్ కూడా బారో చేయొచ్చు ఫండ్స్. థర్డ్ పాయింట్ చూడండి. ఫార్మల్ మిలిటరీ అలియన్స్ అన్నారు. కాదు. ఇది ఇన్ఫార్మల్ ఎకనామిక్ అలియన్స్ ఇది యాక్చువల్‌గా. రైట్? తర్వాత అండర్ యునైటెడ్ స్టేట్స్ నేషన్స్ అంటున్నారు కదా! కాదండి. రైట్? ఇది వచ్చేసి ఎకనామిక్ అండ్ పొలిటికల్ కోఆపరేషన్ అన్నమాట. రైట్? ఇట్స్ నాట్ ఫర్ మిలిటరీ అలియన్స్. ఓకే. సో, దట్స్ ఇట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఖచ్చితంగా ఇది పార్టిసిపేట్ చేయండి. ఈ వీడియోస్ చూడండి. ఎందుకు అంటే మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి టాపిక్స్ ప్రిపేర్ కావచ్చు. ఎక్కువ టైం కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు దీంట్లో. రైట్?
5-8 మినిట్స్ వీడియోసే ఉంటాయి. కాబట్టి ఈజీగా కవర్ అయిపోతుంది. ఓకేనా? బాగా చదువుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఏమైనా క్వెషన్స్ ఉన్నా కామెంట్స్‌లో పెట్టండి. అలాగే ఈరోజు క్వెషన్స్‌లో మీకు ఎన్ని క్వెషన్స్ మీరు కరెక్ట్‌గా రాసారు అన్నది, మీకెన్ని క్వెషన్స్ కరెక్ట్‌గా వచ్చాయి అన్నది కామెంట్ చేయండి.